ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో ముందుకు సాగేటప్పుడు చాలాసార్లు సిగ్గుపడిపోతామేమో అనే సందర్భాల్లో, అంటే ఇది నా జీవితంలో జరగకపోతే నాకు సిగ్గుకరంగా ఉంటుందేమో, నేను తలెత్తుకోలేనేమో ఈ సమాజంలో, లేకపోతే ఈ విధమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అయిన యెషయా ఏం మాట్లాడుతున్నాడంటే 50వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు అని నమ్ముతున్నాడండి. మన జీవితంలో కూడా విశ్వాసం ఉంచి నమ్మాలి. దేవుడు నాకు సహాయం చేసే శక్తి కలిగిన వాడు అని మనం నమ్మినప్పుడు తప్పక మన జీవితాల్లో ఎక్కడ కూడా సిగ్గుపడము. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో సిగ్గుపడతామేమో అనుకుంటాం, కానీ దేవుడు సిగ్గుపడినవాడు. మనం నమ్ముకున్న సజీవుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మనల్ని సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు. ఒకరి దగ్గర అవమానపడే రీతిలో మనల్ని ఉంచడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము దేవుడు మన జీవితాల్లో ఈరోజు నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నీవు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు తండ్రి. స్తోత్రాలయ్యా, లెక్కించలేని వందనాలు. నీవు సహాయం చేయవాడు. మేము విశ్వాసంతో తన ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుండగా మీరు ఇప్పుడే నీ సహాయాన్ని నీ ప్రియ బిడ్డలమైన మా అందరికీ కూడా అందించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.